తెలంగాణలో మాజీ ఐఏఎస్ భన్వర్లాల్ ఐపీఎస్ అధికారి నవీన్ మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో నవీన్ కుమార్ కుమారుడు సాహిద్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 ఏళ్ల క్రితం భన్వర్లాల్ ఇంటిని నవీన్ సోదరుడు సాంబశివరావు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇల్లు ఖాళీ చేయకుండా తమను వేధిస్తున్నారంటూ భన్వర్లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సివిల్ వివాదంలో తమపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారంటున్న నవీన్ కుమార్ వదిన రూపా డింపుల్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఐపీఎస్ నవీన్ కుమార్ని అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే 41 కింద నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి ఇదే నివాసంలోనే వాళ్ళు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే భన్వర్లాల్ కావచ్చు వారు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. 41A నోటీసులు జారీ చేశారు. దానికి రిప్లై ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఇదే కేసులోనే అరెస్ట్ అయి రిమాండ్ అయిన తర్వాత బెయిల్ పై బయట వచ్చినటువంటి ఐపీఎస్ వాళ్ళ వదిన ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ, ఏంటి అసలు ఈ కేసులో మీరు చాలా కాలంగా ఇబ్బందులు గురవుతున్నారు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు భన్వర్లాల్ ఏమో నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తారు ఈ కేసు గురించి? గత 15 రోజులుగా 20 రోజులుగా ఫోర్జరీ చేశారు, ఆమె ఫోర్జరీ చేసింది ఇలా చెప్తున్నారు. నేను సైలెంట్ గా ఎందుకు ఉండాల్సి వచ్చింది తెలుసా? నవీన్ నాతో ఏం చెప్పారంటే, మా వారితో ఏం చెప్పారంటే, ఇది కాంప్రమైజ్ అంటున్నారు వాళ్ళు, మీరు ఇది వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేయడానికి ఇది కౌంటర్ గా పెట్టారంట. సో మీరు మనం దీనికి ఒప్పేసుకుంటే సైలెంట్ గా అయిపోతుందిలే అని చెప్పారు. అసలు అంటే భన్వర్లాల్ కు మీకు వివాదం తలెత్తడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆల్రెడీ అగ్రిమెంట్ రాయించుకున్నారు, మీరు నివాసంలో ఉన్నారు, ఎక్కడ వివాదం తలెత్తింది? 2014లో మాకు కూడా ఇల్లులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, మేమేం బిచ్చపోళ్ళం కాదు. మేము ఈ ఇల్లు మాకు దగ్గరగా ఉంటుందని 2014లో తీసుకోవటం జరిగిందండి. మాకు కొంచెం దూరం ఉన్నాయి, మాకు ఉన్నాయి ఆస్తులు, మేమేమంతా కబ్జాలు చేసి బ్రతకాల్సిన అవసరం ఏమి లేదు. మేము ఇక్కడ దగ్గరగా ఉంటుందని ఈ ఇల్లు 2014లో తీసుకోవటం జరిగింది. ఈ ఇంటి అగ్రిమెంట్ హోల్డరు ఎవరంటే సాంబశివరావు గారు. నవీన్ కుమార్ గారికి కానీ రూపా డింపుల్కి కానీ ఈ ఇంటితో ఎలాంటి సంబంధం లేదు. అగ్రిమెంట్ హోల్డర్ ఎవరంటే ఓన్లీ సాంబశివరావు గారు, హీఈస్ మై హస్బెండ్. మరి సాంబశివరావు అగ్రిమెంట్ ఉన్నప్పుడు అసలు మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని రిమాండ్ చేయడానికి కారణం ఏంటి? నాకు అసలు సంబంధం లేదు. ఈ కేసులో నేను అగ్రిమెంట్ హోల్డర్ కాదు, నేను విట్నెస్ కాదు, నాట్ ఈవెన్ 1 టైం నేను ఎవరిని కలవలేదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పేరు కూడా ఎక్కడా లేదు. ఈ కేసు 2020 నుంచి నడుస్తుందండి. ఇది కోర్టుకు పోయే పరిధి, కోర్టుకు వెళ్లే సమయంలో కానీ లేదా సీసీఎస్ పోలీస్ స్టేషన్ కి వెళ్లే సమయంలో ఈ మధ్యలో ఎప్పుడు కూడా మీరు భన్వర్లాల్ తో మాట్లాడడం కానీ సెటిల్ చేసుకోవడం కానీ జరగలేదా? 2014లో ఇల్లు తీసుకోవడం జరిగిందండి. 7 years ఆఫ్ స్టే, చిన్న డిస్ప్యూట్ కూడా లేదు, ఎలాంటి వివాదం లేదు. నెలకి సమ్ అమౌంట్ ఇచ్చి అసలు చిన్న డిస్ప్యూట్ కూడా 7 చాలా క్లోజ్ గా ఉన్నారు, ఫ్రెండ్షిప్ గా ఉన్నారు. ఆయన ఇద్దరు ఐఏఎస్ గారు, మా హస్బెండ్ ఇద్దరు చాలా ఫ్రెండ్షిప్ గా ఉన్నారు. ఆవిడ ఏకంగా అన్నయ్య గారు అని సిస్టర్ లాగా చాలా బాగుండేవాళ్ళు వాళ్ళ వైఫ్. నాకేం, నేను పెద్దగా మనుషులతో కలవనండి, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త, నా పని, ఇంతవరకే. నేను చదువు కూడా నాకు ఇష్టం, నేను చదువుకుంటాను. ఐఎమ్ డిగ్నిఫైడ్. నా ఆధార్ కార్డు లింక్ ఇస్తాను, నా మీద ఎన్ని కేసెస్ ఎక్కడన్నా ఉంటే చూడండి. ఆమె క్రిమినల్. మీరు పోలీస్ కి స్టేట్మెంట్ ఇచ్చింటారు, మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింటారు. ఆ సమయంలో జరిగిన విషయాలన్నీ కూడా పోలీస్ కి మీరు చెప్పారా? 2020 నుంచి తెలుసు. మా మధ్య ఎన్నో పిలిపించారు, మాట్లాడారు. ఇదే ఐఏఎస్ గారు వెళ్ళి జిఐడి కంప్లైంట్ ఇచ్చారు. అది సబ్జుడిస్ మ్యాటర్ అని సాంబశివరావు గారు, నవీన్ కుమార్ గారు ఇచ్చారు. వాళ్ళకి ఆన్సర్ కొంతకాలం ఊరుకుంటారు, మళ్ళీ ఇంకొకళ్ళ చేత ప్రెజర్ పెట్టిస్తారు. ఆయన అప్పుడు సస్పెండ్ అవటం జరిగింది. మీరు అన్ని తీయండి. సస్పెండ్ అయ్యారు. ఆయన ఎక్కడో హౌస్ ది కూడా చీటింగ్ చేస్తే జీవో కూడా వచ్చింది ఆయన మీద, ఆ డబ్బులన్నీ తిరిగి కట్టాలని. గవర్నమెంట్ నే మోసం చేసిన వ్యక్తి అతను. తర్వాత నవీన్ పైన అభియోగాలు వచ్చాయి. ఇప్పుడు నవీన్ కుమార్ అడాప్ట్ చేసుకున్న నవీన్ కుమార్ ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అండి? నాకేం చెప్పారంటే, నేను లోపల ఉన్నప్పుడు, అమ్మ మీ ఇద్దరిని ఇట్లా పట్టి పెట్టేశారు, మీకు హాని చేస్తామంటున్నారు. నవీన్ అదే అన్నాడు, వాళ్ళు కాంప్రమైజ్ అన్నారు, మీరు పెట్టిన కేసులు తీసేస్తే మేము కూడా ఇది తీసేస్తామంటున్నారు అంటే ఓకే అని చెప్పేశారు. ఆయన కూడా, మా వారు కూడా ఓకే అని చెప్పేశారు. మీరు చెప్పండి, ఎందుకంటే ఇది 2020 కేసు. మా వారు కంప్లైంట్, ఆమె అక్యూజ్డ్ 1, ఐఏఎస్ అక్యూజ్డ్ 2, ఐఏఎస్ భార్య. ఆ కేసులో మీరు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పటి వరకు కేసు నమోదు అయ్యడం కానీ వాళ్ళని విచారించడం కానీ నమోదు అయ్యింది, కేసు నడుస్తుంది. విట్నెస్లు వెళ్ళి మా ముందే సాక్షులు చెప్పారు, మా ముందే ఇవిడ సంతకం పెట్టిందని. మాకేం సంబంధం లేదు అందులో. ఏపీఎస్ లో అయిందండి కాదు, అది మెజిస్ట్రేట్ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుని వాళ్ళకి సమన్స్ ఇష్యూస్ చేస్తుంది. వాళ్ళు అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2.
ఈ కేసు పేపర్లన్నీ తీయండి, నేను పిలుపునిస్తున్నా. ఒక అడ్వకేట్ గా న్యాయం జరుగుతుంది, మీరు బయటికి రారా, న్యాయం చేయరా. మరోవైపు ఐపీఎస్ నవీన్ అయితే మాత్రం అతనికి ఇచ్చినటువంటి 2 నోటీసులకు సంబంధించి కూడా నేను రిప్లై ఇచ్చాను, ఖచ్చితంగా తనకి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ పైన నేను రిప్లై ఇచ్చాను అనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. తమ పైన ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో సాంబశివరావుకు అగ్రిమెంట్ చేస్తే తన పైన కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. నవీన్ కు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేకున్నా నవీన్ ఇబ్బంది పెడుతున్నారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్ర.